హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. నా వీడియోస్ గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన ఛానల్‌లో సాంబార్ తయారు చేసి చూపిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సాంబార్ తయారు చేసుకోవడానికి ముందుగానే మనం చింతపండుని కొంచెం తీసుకొని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని చిన్న కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. కందిపప్పు వేసుకొని వేయించుకోవాలి. కందిపప్పు వేయించి చేసుకుంటే సాంబార్కి కానీ పప్పుచారుకి కానీ పప్పుకైనా చాలా టేస్ట్గా ఉంటుంది. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి. కందిపప్పు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ వేసుకొని కడుక్కొని నానబెట్టుకోవాలి. ఇలా బాగా వాష్ చేసి నానబెట్టుకోవాలి నీళ్ళు పోసి. కందిపప్పు పావుగంట నానినాక 2 విజిల్స్ వచ్చిందాకా ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెక్స్ట్ మునక్కాయ, ముల్లంగి, వంకాయని కట్ చేసి పెట్టుకోవాలి. మీకు నచ్చిన వెజిటేబుల్స్ మీరు వేసుకోవచ్చు. సాంబార్లోకి మునక్కాయ, ముల్లంగి వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. దోసకాయ వేసుకున్నా బాగుంటుంది. ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక టమోటా యూజ్ చేస్తున్నాను. వెజిటేబుల్స్‌ని, ఉల్లిపాయని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని వెడల్పాటి గిన్నెని కానీ కడాయిని కానీ పెట్టుకోవాలి. తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైనాక తిరగమాత గింజలు వేసుకోవాలి. తిరగమాత గింజలు వేగినాక ఆనియన్స్, కరివేపాకు వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కలర్ మారినాక వెజిటేబుల్స్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మూత తీసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. నెక్స్ట్ సరిపడా కారం వేసుకోవాలి. మిక్స్ చేసుకోవాలి. సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకోవాలి. నెక్స్ట్ మూత తీసి ఇందాక మనం నానబెట్టుకున్న చింతపండుని వాటర్ వేసుకొని వడకట్టుకొని పులుసు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇలా బాగా తెరులుతున్నప్పుడు మనం ఉడికించుకున్న పప్పుని పప్పు గుత్తితో బాగా ఎనుపుకొని వేసుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోతే వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక పావు గంట ఉడికించుకుంటే సాంబార్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. సాంబార్ రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. టేస్టీ సాంబార్ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చేసిన విధంగా సాంబార్ తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.